ఆ ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమయున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకున్నట్లు ఈ సంగతి మీకు చెప్పుచూ ఉన్నాను. నేను శరీర విషయములలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనుడి. సహోదరులారా, మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, గొప్ప తండ్రి, గొప్ప రక్షకుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నైనా. నా దేవా, నీ ప్రేమ చేత మమ్మలను ప్రేమించి మీ సంఘములో మీ స్వరక్తమిచ్చ కొన్నటువంటి శరీరములో అవయములుగా మమ్మలను ఉంచి ఇదిగోనైనా మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహింపరిచే బాధ్యతను నాయనా మీరు మాకు ఇచ్చినందున బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఈ ప్రభు దినాన తండ్రి, ఇప్పటి వరకు నైనా నీ మాటల చేత మీరు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా ఆరాధనలో మీరు మాకు సహాయకులుగా ఉన్నారు ప్రభా, మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా ఇంకా కొన్ని లేఖనములను మేము ధ్యానిస్తూ ఉండగా దేవా, మీ ఆత్మ సహాయమును నడిపింపును దయచేయండి. ఇదిగోనైనా వినుచు ఉన్న మా హృదయాలకు ప్రభా, ఇదిగోనైనా మీరు విత్తబడిన వాక్యము ఫలింపచేయమని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సహోదరులారా, మనము ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖన భాగాలు అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ కొలస్సీ పట్టణం అనేటువంటిది, ఈ కొలస్సీ సంఘం అనేటువంటిది ఎపఫ్రా అనేటువంటి ఒక సహోదరుడి ద్వారా సువార్త ప్రకటింపబడి అనేకులు క్రీస్తును నమ్ముకున్నారు. అయితే ఈ సంఘములోనికి ఒక భయంకరమైనటువంటి దుర్బోధ అనేటువంటి దాడి ఈ సంఘం మీద పడింది. ఈ సంఘం మీద పడినటువంటి ఆ భయంకరమైనటువంటి దుర్బోధ అనేటువంటి దాడిని ఖండిస్తూ అపోస్తలుడైన పౌలు ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను బలపరుస్తూ రాస్తూ ఉన్నాడు ఈ పత్రికను. ఇక్కడ మనం కానీ గమనించగలిగితే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 2వ అధ్యాయం, ఇక్కడ 2 మాటలు రాస్తూ ఉన్నాడు చూడండి. మొదటి వచనములో మీ కొరకును లవోదికలో ఉన్న వారి కొరకును అంటూ ఉన్నాడు. ఇక్కడ మీ కొరకు అంటే ఎవరు? కొలస్సీలో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు, లేదా క్రీస్తు రక్తములో కడగబడినటువంటి యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తములో కొనబడినటువంటి విశ్వాసులకు, కొలస్సీలో ఉన్నటువంటి పరిశుద్ధులకు రాస్తూ ఉన్నాడు. అలాగే లవోదికియా అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఆ లవోదికియా అనేటువంటి ప్రాంతము కూడా ఈ కొలస్సీ పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది? 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే దగ్గరగా ఉన్నటువంటి సంఘాలు ఇవి. ఈ పత్రిక రాసేటప్పుడు పౌలు ఎక్కడున్నాడయ్యా అంటే, అపోస్తులైన పౌలు ఈ పత్రిక రాసేటప్పుడు ఖైదీగా ఉన్నాడు. ఎక్కడున్నాడమ్మా? ఖైదీగా ఉన్నాడు. అంటే చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎలాగుంటాడు ఒకసారి చెప్పండి. సంతోషంగా ఉంటాడా లేకపోతే ఆనందంగా ఉంటాడా? ఏ విధముగా ఉంటాడు చెరసాలలో? ఎంతో దుఃఖం ఉంటుంది అక్కడ, ఎంతో వేదన ఉంటుంది, ఎంతో కృంగుదల ఉంటుంది. అవునా కదా? అంత కృంగుదలలో, అంత వేదనలో, అంత దుఃఖములో కూడా ఇదిగో కొలస్సీ పట్టణము గురించి లేదా లవోదికీయ పట్టణము గురించి అపోస్తులైన పౌలు ఒక ఆలోచన చేస్తూ ఉన్నాడు. అరే, సంఘము క్రీస్తు రక్తములో కడగబడినటువంటిది. క్రీస్తు ఆ సంఘము కొరకు ఎంతో ప్రయాసపడి, ఎంతో వేదనను అనుభవించి, ఎంతో ఆయన విధేయతను చూపించి రక్షించినటువంటి సంఘం మీదకి ఇప్పుడు ఏమొచ్చింది? దుర్బోధ అనేటువంటి దాడి. ఇది ఎటువంటి దాడో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువే అసలు దేవుడు కాదని చెప్పేటువంటి బోధ. ఎవరో తెలుసా వీరు? యోధా మతానికి చెందినటువంటి వారు. ఎవరు వీళ్ళు? ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకునేటువంటి వారు. ఇదిగో ఆ పట్టణానికి 160 కిలోమీటర్ల దూరంలో ఎఫెసీ పట్టణం కూడా ఉంది. ఈ ఎఫెసీ పట్టణం ఎలాంటిదంటే, ఇప్పుడు తిరుపతి ఉందో చూడండి. తిరుపతి తెలుసు కదా? తిరుపతికి ఎక్కడెక్కడ జనాభా అంతా వెళ్తూ ఉంటారు కదా. అలాగే ఎఫెసీ పట్టణములో ఉన్నటువంటి అర్థమా దేవత స్తంభముతో కూడినటువంటి ఒక దేవాలయం ఉంది అక్కడ, అర్థమాదేవి. అది బాగా పాపులర్ చెందినటువంటి స్థలం. ఆ పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటిది కొలసీ పట్టణం. ఈ కొలసీ పట్టణములో ఎపఫ్రా పనిచేసి సువార్తను ప్రకటించి ఇదిగో అనేకులను క్రీస్తు కొరకు సంపాదిస్తే, కొంతమంది ఏం చేశారో తెలుసా? ఆ పట్టణములో ఉన్నటువంటి విశ్వాసుల మీదకి ఇదిగో దుర్బోధ అనేటువంటి దాడిని తీసుకెళ్లి సంఘములో వేస్తూ ఉన్నారు. ఎటువంటి దాడో తెలుసా ఇది? ఇదిగో అసలు క్రీస్తులో జ్ఞానం లేదు. యశోనీయులు అనేటువంటి వారు ఉన్నారు అక్కడ కొలసీ పట్టణానికి దగ్గరలో. ఈ యశోని పట్టణస్థులు చూడడానికి చాలా జ్ఞానంగా కనపడుతూ ఉన్నారు, చాలా బుద్ధిమంతులుగా కనపడుతూ ఉన్నారు, చాలా తెలివిమంతులుగా కనపడుతూ ఉన్నారు. ఇదిగో కీర్తన గ్రంథం, కీర్తనలో 1వ కీర్తన 1వ అధ్యాయంలో ఏమంటుందో చూడండి. ఇదిగో దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాసకులు కూర్చున్న చోటన కూర్చోవద్దు. ఇదిగో దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు అంటూ ఉంది బైబిల్లో. దుష్టుల యొక్క ఆలోచన ఈ సంఘములో ఉన్నటువంటి వారికి ఎలా ఉందంటే, వారు మంచి జ్ఞానము కలిగినటువంటి వారు. ఇదిగో క్రీస్తు ప్రభు కంటే జ్ఞానము కలిగినటువంటి వారు, యేసు ప్రభు కంటే బుద్ధి కలిగినటువంటి వారు అన్నట్టుగా వాళ్ళు భ్రమిస్తూ ఉన్నారు. అక్కడ విశ్వాసులను కూడా భ్రమ పెడుతూ ఉన్నారు. విశ్వాసులు కూడా అనుకుంటూ ఉన్నారు, ఇదిగో యేసు ప్రభు యొక్క బోధల కంటే వీరి జ్ఞానమే చాలా బాగుంది అంటూ ఉన్నారు. అందుకని చూడండి, ఇక్కడ అంటూ ఉన్నాడు చూడండి, 3వ వచనం చూడండి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. వీరు అనుకుంటూ ఉన్నారు, యశోనీయుల జ్ఞానము, యశోనీయుల బుద్ధి, అదిగో సంపదలు, వారి సంపదలు చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి అనుకుంటూ ఉన్నారు. ఇదిగో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇదిగో బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు క్రీస్తులో గుప్తములై ఉన్నాయి, వారిలో కాదు, ఎవరిలో కాదు. ఒకవేళ చూడటానికి వారి జ్ఞానం బాగుండొచ్చు, ఒకవేళ చూడడానికి వారి బుద్ధికి బాగుండొచ్చు, కానీ వారి హృదయం బాగలేదు. ఏం బాగలేదు? దేవునికి ఏమి కావాలి? హృదయం కావాలి. ఎందుకంటే
మీ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరగరా? ఇదిగో మన హృదయములో నుండి వచ్చేదే మనల్ని పాడు చేస్తుంది. మన హృదయంలో నుండి బయటకు వచ్చేదే మనల్ని అపవిత్రపరుస్తుంది. మన హృదయంలో నుంచి బయటకు వచ్చేదే మనల్ని ఏం చేస్తుందమ్మా? నాశనానికి దారి తీస్తుంది. అందుకనే ప్రభు చూసేది ఏంది? ఇదిగో మొదట నీ హృదయము నాకు ఇమ్ము. విరిగి నలిగిన హృదయము కలిగినటువంటి వారే నాకు ఇష్టమైనటువంటి వారు, నా కనుదృష్టి వారి మీద ఉన్నది అంటూ ఉంది బైబిల్. అర్థమవుతుందా? ఇదిగో వీరి జ్ఞానము, వీరి యొక్క బుద్ధి, వీరి యొక్క సంపదలు బయటకు చూడటానికి చాలా రమ్యంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. చూడటానికి వీరి జ్ఞానము చాలా బాగుంది అనిపిస్తూ ఉంది, కానీ వారి హృదయము బాగలేదు. అందుకనే ఇదిగో వీరు పెదవులతో నన్ను కనపరుస్తూ ఉన్నారు, కానీ వారి హృదయము నాకు చాలా దూరముగా ఉన్నది అంటుంది బైబిల్. ఇప్పుడు ఏమవ్వాలి చెప్పండి? మన హృదయము దేవునికి దగ్గర కావాలంటే, మన హృదయము దేవునికి ఆయనకి ఇష్టమైనదిగా ఉండాలంటే, అపోస్తులైన పౌలు ఇదిగో తన యొక్క జ్ఞానము, తన యొక్క సంపద, తన యొక్క బుద్ధిని విడిచిపెట్టి దేవుని యందే గుప్తమై ఉన్నాయని ఎరిగి వాటన్నిటిని పెంటతో ఎంచుకొని సమస్తమును విడిచిపెట్టి ప్రభువు కొరకు ఎంతో అనుభవిస్తూ నడుస్తూ ఉన్నాడు కదా పౌలు. ఆయన అనుభవించకుండా రాస్తూ ఉన్నాడా? చెప్పండి. ఇది రాస్తూ ఉన్నప్పుడు పౌలు ఎక్కడున్నాడు? ఖైదీగా ఉన్నాడు. ఇది రాస్తూ ఉన్నప్పుడు పౌలు ఏం చేస్తూ ఉన్నాడు? వ్యాధులను అనుభవిస్తూ ఉన్నాడు. ఇదిగో ఆయన అంటూ ఉన్నాడు, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు క్రీస్తునందే గుప్తములై ఉన్నాయి. మన జ్ఞానము ఇదిగో నరహత్య చేయడానికి ఉపయోగపడింది. మన జ్ఞానము క్రైస్తవుల్ని హతము చేయడానికి ఉపయోగపడింది. మన జ్ఞానము ఇదిగో ఎంతో పాపాన్ని చేయడానికి ఉపయోగపడింది. ఈ జ్ఞానము మనల్ని నడిపించదు. ఎక్కడికి? పరలోకానికి. చూడటానికి బాగుండొచ్చు, చూడటానికి చాలా బాగుండొచ్చు, కానీ క్రీస్తు యొక్క హృదయమును అనుసరించి నడకపోతే మనం ఎంత భక్తి చేసినా, ఎంత చూడటానికి నటించినా పరలోకానికి మనం వెళ్ళలేము. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకని అంటూ ఉన్నాడు చూడండి, మొదట 2వ వచనంలో చూడండి. 2వ వచనం చూడండి. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమ యందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి. మీరు ఎలాగ తెలుసుకోవాలా? మీరు పైన తెలుసుకున్నారు. ఎపఫ్రా వచ్చి సువార్తను ప్రకటించాడు. ఇదిగో సువార్త వినుట వలన ఒక గ్రహింపు వచ్చింది, మంచిదే. నువ్వు అంగీకరించావు, మంచిదే. దాని వలన నువ్వు క్రీస్తులోనికి, ఆయన సంఘంలోనికి పిలువబడ్డావు, మంచిదే. ఇది ఒక మెట్టు. కానీ 2వ మెట్టు కూడా ఎక్కాలి. 3 మెట్టులు ఉన్నాయి విశ్వాస జీవితంలో. ఎన్ని మెట్టులు ఉన్నాయి? లేకపోతే ఎక్కలేకపోయినా అంటే పరలోక రాజ్యం మనము చాలలేము. 1 సువార్త వలనైనటువంటి గ్రహింపు, 2వది విశ్వాసము వలనైనటువంటి గ్రహింపు కావాలి, నిరీక్షణతో కూడినటువంటి గ్రహింపు కూడా కావాలి. ఈ 3 కావాలి. ఈ 3 లేకపోతే మనము సంపూర్ణమైనటువంటి క్రీస్తును అనుసరించి మనము నడుచుకోలేము. మీలో ఈ గ్రహింపు లేదు. ఏ గ్రహింపు లేదు? మీరు సువార్తను విన్నారు, గ్రహించారు, క్రీస్తు ప్రభు దేవుడు అనుకున్నారు, నమ్మారు, సంఘములో చేర్చబడ్డారు, అంతవరకే ఉంది. కానీ మీలో విశ్వాసం అనేటువంటి గ్రహింపు లేదు. ఏ గ్రహింపు లేదు? విశ్వాసం అనేటువంటి గ్రహింపు లేదు. ఏ గ్రహింపు లేదు? సువార్త వలనేటువంటి గ్రహింపు కావాలి మనకి. 2వది విశ్వాసము వలనేటువంటి గ్రహింపు కూడా కావాలి.
ఏంటిది విశ్వాసం వలనటువంటి గ్రహింపు చెప్పండి. ఇక్కడ మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు 3 రకాలైనటువంటి మనుషుల గురించి చెప్పాడు. మనకు తెలుసులే అమ్మ తీగలేదు. ఒకటి ప్రకృతి సంబంధి అయిన మనుషుడు, రెండవది శరీర సంబంధి అయిన మనుషుడు. నేను మీతో ఆత్మ సంబంధులైనట్టు మాట్లాడలేకపోతూ ఉన్నాను, ఎందుకంటే మీరు ఇంకా పసిపిల్లలనియు మీకు ఆహారము పెడితే మీరు అరాయించుకోలేరని ఇదిగో మిమ్మల్ని పాలతోనే పెంచుతూ ఉన్నానంటూ ఉన్నాడు. వీరిని దేంతో పోలుస్తూ ఉన్నాడు? శరీర సంబంధులైన మనుషులతో పోలుస్తూ ఉన్నారు. మూడోది ఆత్మ సంబంధులైన మనుషులు. ఎవరమ్మా? ఆత్మ సంబంధులైన మనుషులు. వీరు విశ్వాసులకు సాదృశ్యంగా ఉన్నారు. ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నారు. అవిశ్వాసికి ఎవరు సాదృశ్యంగా ఉన్నారంటే శరీర సంబంధులైన మనుషులు సాదృశ్యంగా ఉన్నారు. ఇదిగో ఇప్పుడు మనము గ్రహించాల్సినటువంటిది ఏంటంటే క్రీస్తును మనము సంపూర్ణముగా, క్రీస్తు యొక్క మర్మమును సంపూర్ణముగా ఎరిగిన వారమై ఉండాలి సంఘములో. లేకపోతే మనం కూడా పడిపోతాం. ఇక్కడ పడిపోయారు కదా. ఇదిగో ఒక దుర్బోధ వచ్చినప్పుడు ఆ దుర్బోధే నిజమని, ఆ దుర్బోధే సత్యమని, అసత్యమును సత్యముగా నమ్మి పడిపోతున్నటువంటి సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నటువంటి పౌలు ఇక్కడ కూడా ఏం చెప్తూ ఉన్నాడు? మీకు క్రీస్తుని గురించినటువంటి సరైనటువంటి జ్ఞానము లేదు. క్రీస్తుని గురించినటువంటి సరైనటువంటి జ్ఞానము కావాలి మనకి. ఏ జ్ఞానం కావాలా? క్రీస్తుని గురించినటువంటి సరైనటువంటి జ్ఞానము లేకపోతే మనం నడవలేమమ్మా. మనం కూడా ఇదిగో కంటికి కనిపించేటువంటి భక్తిని చేస్తాం, మనుషులను సంతోష పెట్టేటువంటి భక్తిని చేస్తాం. మనం సంతోష పెట్టాల్సినటువంటిది మనుషులు కాదు, దేవుని సంతోష పెట్టాలా. దేవుని సంతోష పెట్టాలంటే హృదయమును మనం జాగ్రత్తగా ఉంచుకోవాలా. అర్థమవుతుందా? మనుషులను సంతోష పెట్టేటువంటి భక్తి కాదు మనం చేయాల్సింది. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏమంటాడంటే, ఇదిగో చదవండి, మాట్లాడమండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం 6వ వచనం. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమనెరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకమైన సేవ చేయండి. ఎవరిని సంతోషపెట్టేటువంటి సేవ చేయాలి మనం? దేవుడు సంతోషపడాలంటే మన హృదయము సరి చేయబడాలి. మన హృదయము ప్రభువుని అర్థం చేసుకోవాలి. ఇదిగో దావీదును అంటూ ఉన్నాడు, ఇతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు. ఇతడు నా హృదయానుసారుడైనటువంటి దావీదు. నీవు నేను ఎలాగున్నావు? ప్రభు యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్నటువంటి హృదయంగా ఉందా మన హృదయం? ప్రభు యొక్క హృదయమును అర్థం చేసుకొని నడుచుకునేటువంటి విధంగా ఉందా మన హృదయం? ఏదో వస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం, పోతూ ఉన్నామంటే ఇదిగో ఇలాంటి దుర్బోధలు వచ్చి మనల్ని పొడగొడతాయి. ఎట్లాంటివో తెలిసే ఈ దుర్బోధలు. మీరు దేవుణ్ణి నమ్ముకుంటే కర్మంతరానికి బాగుడదా? ఇదిగో దేవుణ్ణి నమ్ముకుంటే ఇదిగో అమావాస్యను పాటించకూడదా? దేవుణ్ణి నమ్ముకుంటే ఇదిగో ఏం చేయకూడదు? ఇల్లు కట్టుకుంటుంటే ఏం చేస్తారమ్మా? సిద్ధాంతులు పిలుచుకొస్తారు కదా. ఇదిగో మీరు దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన ఇదిగో గడియలు పాటించరా? సేవకులు పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు సేవకులు గొడ్డలు వేసుకుంటున్నారండి ఇప్పుడు ఈ కాలంలో. మరి విశ్వాసులు ఎలాగుంటారు?
ఇక్కడ కూడా మనుషుల ఆచారాలు పద్ధతులు సంఘములకు వచ్చేసి సంఘాన్ని ఏం చేశాయి? వారి మనసును తిప్పేసి, ఇది తిరిగిపోతే చాలు మనం పడిపోవడానికి. అవునా కాదా? ఇక్కడ చూడండి, అదే కొలసీలకు రాసిన పత్రికలో చూడండి ఏమేమి ఆచారాలు వచ్చినాయి చూడండి అమ్మా, పైన చూడండి, కింద 16వ వచనం. ఇవి టచ్ చేస్తున్నాను అంతేనో, మన సబ్జెక్ట్ అది కాదు, వచ్చింది కాబట్టి చూడండి. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చని ఎవరికి అవకాశం ఇవ్వకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. అతి వినయాసకుడై దేవదూతారాధన ఇచ్చగలిగి తాను చూసిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఓరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనిన వాడెవడను మీ బహుమానమును అపహరింపక చూసుకొనుడి. అపహరింపనీయకుండా చూసుకోండి. ఏ బహుమానం అది? ఏ బహుమానం అమ్మా? మన కొరకు జీవ కిరీటము, నమ్మకం మరణము వరకు నమ్మకముగా ఉండము. అప్పుడు మనకి ఏమిస్తాడు? జీవ కిరీటం, బహుమానం ఉంది మనకు. ఆ బహుమానమును అపహరించడానికి ఇదిగో కొంతమంది వచ్చి ఏం చేస్తారో తెలుసా? ఇదిగో మీరు కరమంత్రానికి గొడ్డేయకూడదా? ఎంతమంది క్రైస్తవులు గొడ్డేయట్లేదు అంటున్నారా లేదా? ఎంతమంది క్రైస్తవులు అమావాస్య, విశ్రాంతి ఇలాంటి పండగ ఆచారాలు పాటించటంలో లేదు. మీకేదో కొత్తగా ఉంది. మన బ్రదర్ అన్న సహవాసములో క్రిస్మస్ పండుగ కూడా చేయరు. ఏ పండుగ చేయరు? పండగ ఎప్పుడైతే క్రీస్తు ఈ లోకములోనికి వచ్చి మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టి ఆయన రక్తమును చిందించి మన కొరకు ఆయన విమోచకుడయ్యాడో, మన పాపముల కొరకు ఆయన విమోచకుడయ్యాడో, అప్పుడే పండగ. ఒక్కరోజు చేసుకొని తర్వాత రోజు అలాంటిది కాదు మన జీవితం. ఏమా? అవునా కాదా? ఈ సంఘములోనికి పండుగలు వచ్చాయి, ఈ పండుగలోనికి ఆచారములు వచ్చాయి, ఈ సంఘములోనికి కొత్త పద్ధతులు వచ్చాయి. వీటన్నిటి వలన ప్రభువు వైపు ఉన్నటువంటి వారి మనసు వీటి వైపు తిప్పబడి సరైనటువంటి భక్తి చేయలేకపోయారు. ఏం చేయలేకపోయారు? ఈ రోజున మనము మన భక్తి విషయములో ఎటువంటి గ్రహింపు కలిగి ఉన్నాం? సువార్త విషయమైన గ్రహింపు ఉంది, మంచిదే. క్రీస్తు మన పాపముల కొరకు ఆయన మృతి చెందాడు, ఆయన మన కొరకు రక్తమును కాచాడు అని నమ్మాం, విశ్వాసం ఉంచాం. సంఘములోనికి వచ్చి కూడా కూర్చున్నాం, ఆయనే సంఘములో కూడా చేర్చాడు, మంచిదే. కానీ రెండో గ్రహింపు లేకపోతే మనం పడిపోతాం. జీవ కిరీటాన్ని మనం పోగొట్టుకుంటాం. అర్థమవుతుందా? రెండోది విశ్వాస సంబంధమైన గ్రహింపు. విశ్వాస సంబంధమైన గ్రహింపు అంటే ఏంటో చెప్పాలి. మనం వింటూ ఉన్నాం కదా, అసలు విశ్వాసముతో కూడిన గ్రహింపు అంటే ఏంది? ఏమ్మా? కొంతమంది అందరు కాదు, కొంతమంది భార్య అంటది, అయ్యా మనం మందిరానికి వెళ్ళి ఆరాధన చేద్దాం, ఇదిగో మన పిల్లలు, మన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉందాం, ప్రభు రాకడలో ఎత్తబడేటువంటి వారుగా ఉందాం, పరలోకము శాశ్వతమైంది, శాశ్వతమైన నివాసం కొరకు మనము ఎదగదాం అంటే భర్త అంటాడు, నువ్వు నీ పిల్లలు పోయే పరలోకానికి అంటున్నారు కదా. అంటే పరలోకమును గురించినటువంటి విశ్వాసం లేదు. అవునా కదా? అలాగే భార్య కూడా, ఇదిగో మనం అలాంటివి చేయకూడదు, మనం అలాంటివి చేస్తే పరలోకాన్ని పోగొట్టుకుంటాం,
జీవ కిరీటాన్ని పోగొట్టుకుంటామంటే నువ్వో పరలోకానికి అంటే భార్య భర్తలు లేరా? అర్థమవుతుందా? అంటే అంటే వీరిలో సరైనటువంటి విశ్వాసం ఉందా? వస్తూ ఉన్నారు, పోతా ఉన్నారు, కానీ పరలోకముల గురించి ఆ నిరీక్షణ లేదు, ఆ గ్రహింపుతో కూడినటువంటి విశ్వాసం కూడా లేదు. ఇదిగో మనకు ఒకటే గ్రహింపు, మనం గ్రహించాల్సిన ఒకటే, ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు వచ్చి ప్రాణం పెట్టి మనల్ని రక్షించినందుకు తెలుసా? ఆయన ఉండేటువంటి స్థలంలోనికి మనల్ని కూడా తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఆయన సింహాసనం విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు మాంసయుక్తమైన దేహమును ధరించుకొని వచ్చాడు మానవుడిగా. అర్థమవుతుందా? పరలోకము లేకపోతే ఆయన రాడు. ఒకవేళ తండ్రి ఏంట స్థలము లేకపోతే నేను మీతో చెప్పి ఉండేవాడిని కదా, నా తండ్రి ఏంట అనేక నివాస స్థలములు కలవు. ఈ భూమి మీద ఉన్నటువంటి నివాస స్థలము మీది కాదు, మీ నివాస స్థలము పరలోకములో ఉంది. ఇది ఇటువంటి విశ్వాసం అనుకుంటే మనం పడిపోం కదా. క్రీస్తుని గురించినటువంటి సరైనటువంటి అవగాహన, మన ప్రభువును చూస్తూ నడవాలి మనం. మన ప్రభువే మనకు మాదిరి. మన ప్రభు ఒకవేళ పరలోకము లేకపోతే, అక్కడ స్థలము లేకపోతే ఆయన చెప్పడు కదా. ఆయన మాట చెప్పితే తప్పేటువంటి వాడు మానవుడు కాదు. నీ విశ్వాసము నా విశ్వాసము ప్రభువును అర్థం చేసుకునే విధంగా ఉందా? ప్రభు యొక్క మర్మమును మనం అర్థం చేసుకునేటువంటి వారిగా ఉందా? అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? ఈ సంఘములో ప్రభువుని అర్థం చేసుకోవడానికి బదులు యెషోనీల జ్ఞానము, వారి బుద్ధి, వారి సంపదలు వారు చూసినప్పుడు ఇదిగో అక్కడ కంటే ఈ జ్ఞానమే బాగుంది, ఈ బుద్ధే బాగుంది, ఈ సంపదే బాగుంది అనుకుంటూ ఉన్నారు ఆ మనుషులు చూసి. మనకు కూడా లోకములో ఉన్నటువంటి వారిని చూస్తూ ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తామంటే మనకు కూడా ఇదిగో మనకంటే వారు భక్తి లేదు కదా, వారికి దేవుడు అంటే తెలియదు కదా, అయినను సరే వారు గొప్ప గొప్ప ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు, గొప్ప గొప్ప కార్లు కొనుక్కుంటూ ఉన్నారు, మంచి అధికమైనటువంటి స్థితిలోనికి వెళ్తున్నారు, పిల్లలు అమెరికాకి వెళ్తున్నారు, మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మంచి సంపదలు సంపాదించుకుంటూ ఉన్నారు. వారి జ్ఞానము, వారి పిల్లల జ్ఞానము, వారి యొక్క స్థితిగతులు చూస్తూ ఉన్నప్పుడు అయ్యో మన జ్ఞానం ఏ పాటిది, మనం చేస్తూ ఉన్నటువంటి భక్తి ఏ పాటిది, మనకంటే శ్రేష్టమైనట్టుగా ఉంది కదా వాళ్ళది అనిపిస్తూ ఉంది కదా మనకు కూడా. అది చూడటానికి ఒకవేళ బాగా కనబడచ్చు, కానీ వారి హృదయములో ఏముంది? మురికి ఉంది. ఏముంది? వారి హృదయము కుళ్ళిపోయి ఉంది, వారి హృదయము పాడైపోయింది. ఇదిగో మన హృదయము తాటగా ఉంచబడి పరలోకములో ఆ పరిశుద్ధుని యొక్క నివాస స్థలములు, తేజో నివాసులు మనందరము కూడా పోవాలి. అర్థమవుతుందా? మన భక్తి అలాగుండాలి. ఏమా అవునా కదా? ఇంకా చెప్పాలంటే ఇంకొక మాట అంటున్నారు చూడండి, సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారి తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచూ ఉన్నాను. ఎవరందరి కొరకు? ఎవరి కొరకు పోరాడుచూ ఉన్నాడు పౌలు? నీవు నేను ఎవరి కొరకు పోరాడుచూ ఉన్నావు? ఎవరి కొరకు పోరాడుచూ ఉన్నావు? మన పిల్లల కొరకు, మన కుటుంబం కొరకు, ఇంకా మన శరీరాల కొరకు మనం పోరాడుతూ ఉన్నాం కదా. ఇదిగో చెరసాల్లో ఉన్నటువంటి పౌలు, ఖైదీగా ఉన్నటువంటి పౌలు, శ్రమల్లో ఉన్నటువంటి పౌలు ఇదిగో తన శ్రమల నుండి
చెరసాలలో నుండి, ఖైదీలో నుండి అతడు బయటికి రావాలని పోరాడటం లేదు. కానీ ఇదిగో ఈ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు పరలోకము కొరకు, పరలోకములో సిద్ధపరచబడిన ఆ స్థలము కొరకు వారు వేగిరపడాలని, వారు దాని కొరకు సిద్ధపడాలని ఇదిగో పోరాడుతూ ఉన్నాడు కదా. అట్లయితే నీవు నేను దేని కొరకు పోరాడుతూ ఉన్నా? నీవు నేను గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి. ఇదిగో నేను నిజముగా ప్రభువును తెలుసుకున్నటువంటి వాడినై, ప్రభు అంటే నాకు గ్రహింపు కలిగినటువంటి వాడై, నేను నిజముగా పరలోకము కొరకు నేను పరిగెత్తుతూ ఉన్నాను. దాని కొరకు నేను పోరాడుతూ ఉన్నాను. దాని కొరకు నా కుటుంబం పోరాడుతూ ఉన్నదని మనం చెప్పగలమా? అట్లయితే అపోస్తలుడైన పౌలు దేని కొరకు పోరాడుతూ ఉన్నాడు? నీవు నేను ప్రభువుని నమ్మిన మనము దేని కొరకు పోరాడుతూ ఉన్నాం? ఈ పాఠములో మనం నేర్చుకోవాల్సినటువంటిది దేని కొరకు మనము పోరాడుతూ ఉన్నాం? ఏం పదనైనా దేని కొరకు పోరాడుతూ ఉన్నావు? ఉదయాన్నే లేస్తే శరీరం కొరకు పోరాడుతూ ఉన్నాం కదా. ఇదిగో మన దేహమే మనం పోరాటం. ఈ లోకములో, ఈ భూమి మీద మనకు శత్రువులు లేరు. భయంకరమైన శత్రువు ఎవరంటే ఈ శరీరమే. ఈ శరీరం అంటది ఇదిగో పాపము అనేటువంటిది, పాప ఆకర్షణను ప్రేమించేటువంటి శరీరమే కదా పోరాటం. ఈ శరీరమే కదా మనకి దేవుని దూరం చేస్తూ ఉన్నది. ఆలోచించే, అవునా కదా? ఈ లోకములో మన పోరాటం ఈ శరీరమే, అవునా కదా? ఈ దేహముతో పోరాడితే పరలోక రాజ్యములో మనం ఉండగలుగుతాం, అవునా కదా? ఈ దేహం అంటది ఇదిగో ప్రార్థనకి వెళ్ళబాక, ఇదిగో కోటాలు జరుగుతున్నాయా నువ్వు ఇవ్వబాక, ఇదిగో కుటుంబ ప్రార్థన జరుగుతున్నాయా నువ్వు వెళ్ళబాక, కొద్దిసేపు పడుకో, కొద్దిసేపు రెస్ట్ తీసుకో. అబ్బా నీరసం అంటుంటది దేహం, అవునా కదా? కొద్దిసేపు పడుకో, ప్రార్థనకి వెళ్ళబాక అంటూ ఉంటుందా కదా? మన పోరాటం దేంట్లో ఉంది? అపోస్తలుడైన పౌలు శ్రమల్లో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు, దుఃఖములో ఉన్నాడు. అయినా చెరసాలలో నుండి బయటికి రావాలని పోరాడటం లేదు. కానీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులని పరలోకము కొరకు నడిపించడానికి పోరాడుతూ ఉంటే, నీవు నేను మన కొరకైనా పోరాడుతూ ఉన్నామా? మన శరీరం కొరకైనా మనం పోరాడుతూ ఉన్నామా? మన కుటుంబం కొరకైనా మనం పోరాడుతూ ఉన్నామా? ఆలోచన చేద్దాం, ఒక నిర్ణయం తీసుకుందాం. లేకపోతే ఇదిగో ఈ లోకములో ఉన్నటువంటి జ్ఞానము ఇదిగో మనల్ని పడగొట్టద్ది. ఎనోషీల జ్ఞానము, యశోనీల జ్ఞానము ఇదిగో అక్కడ ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి వారిని ఒక భ్రమకు గురి చేసింది. క్రీస్తు ప్రభు కంటే ఎక్కువ జ్ఞానము వారిలో ఉందని వారెంతో మనసును తిప్పుకున్న వారి ప్రయాసపడుతూ ఉంటే, అపోస్తలుడైన పౌలు అసలు జ్ఞానము ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉందమ్మా. ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. మనుషులు చూడబాకండి. ఆఖరికి దేవదూతలు చెప్పే బోధన కూడా మీరు నమ్మద్దు. క్రీస్తు ప్రభువుని మనము ఉదాహరణగా తీసుకుని ఆయన ప్రకారం మనము నడుచుకోవాలి. ఇక్కడ రాయబడి ఉంది కదా, దేవదూతల ఆరాధన యందు ఇచ్చగలిగి. ఏ ఆరాధన ఉంటుంది? దేవదూతల ఆరాధన అంట. దేవదూతలు తంబూరులతోనూ సితారులతోనూ ప్రభువుని కొనియాడుతూ గొప్ప శబ్దముతో అక్కడ ఆరాధన చేస్తున్నారు కదా. మనం ఎందుకు అలాగే ఆరాధన చేయటం లేదంటూ ఉన్నారు కదా. అట్లయితే బైబిల్ అంటూ ఉంది, వారు చేసినటువంటి ఆరాధన ఛాయే అంటుంది. నిజమైనటువంటి ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ, సత్యం అంటే మన ప్రభు అయిన క్రీస్తే. ఆయన కలిగి ఆయన చిత్తానుసారముగా మనం చేసినటువంటి ఆరాధనను ఆయన అంగీకరిస్తాడు. ఆయన చిత్తానుసారముగా మనం చేసిన ప్రతి క్రియను ఆయన అంగీకరిస్తాడు. రేపు పరలోక రాజ్యంలో వారికి దాని వల్ల ప్రతిఫలం ఉంటుంది. అర్థమవుతుందా? అట్లయితే ఈ పాఠములో మనం ఏం నేర్చుకోవాలా?
మనము క్రీస్తును సంపూర్ణముగా అర్థం చేసుకునేటువంటి వారిగా ఉండాలి. రెండవదిగా అపోస్తలుడైన పౌలు శ్రమల్లో ఉన్నప్పటికీ, ఖైదీగా ఉన్నప్పటికీ, చెరసాల్లో ఉన్నప్పటికీ అతని గురించి ఆలోచన చేసి అతను పోరాడి విడిపించబడాలని పోరాడటం లేదని ఎక్కడో ఉన్నటువంటి సంఘం కొరకు అతడు పోరాడుతూ ఉన్నాడు కదా. ఇంకా కొన్ని మాటలు నేను బైబిల్లో నుంచి చూపించిన ఉదాహరణ చెప్తాను కదండి. సమూయేలు అంటాడు, సమూయేలు ఇదిగో మీ నిమిత్తము నేను ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసిన వాడు నగుతాను అంటూ ఉన్నాడు. నీవు నేను మన ఇతరుల కొరకు, సంఘము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామా? మన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామా? పౌలు ఎవరి కొరకు పని చేస్తూ ఉన్నాడు? ఎక్కడో ఉన్నటువంటి సంఘము కొరకు ప్రయాసపడుతూ ఉన్నాడు. ఇదిగో నీవు నేను ఎవరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఎవరి కొరకు చేస్తూ ఉన్నామా? మన కొరకు మనం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఇదిగో ఇల్లు కట్టేవాడు ఇటుకరాళ్ళు ఎగరేసినట్టు ఉన్న ప్రార్థన. అర్థమవుతుందా? నిదానముగా హృదయపూర్వకముగా మన హృదయాన్ని ప్రభువుకి ఇచ్చి హృదయపూర్వకంగా ప్రభువుని ప్రార్థించాల్సినటువంటి మనము ఇటుకరాళ్ళు ఎగరేసినట్టు ఎగరేస్తా ఉన్నాం మాటల్ని. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు పూర్వం యొక్క స్థితి క్షేమం వచ్చిందంట. రెండంతల ఆశీర్వాదం కుటుంబంలోకి వచ్చింది. నా కుటుంబంలో తిరిగి ఆశీర్వాదం ఎందుకు రాదు? ఎవరి కొరకు ఉన్నది మన ప్రార్థన? ఎవరి కొరకు ఉన్నది మన గురి? పౌలు సంఘము కొరకు ఉన్నది. మనం ఎక్కడైనా ఉండొచ్చు, మీరు కూడా మీ గురి అంతా కూడా సంఘం వైపే ఉండాలి. మీరు ఎక్కడైనా ఉండండి, మీరు సంఘం కొరకు ప్రార్థన చేయాలా? సంఘము మీ కొరకు ప్రార్థన చేయాలా? మనందరం కూడా క్రీస్తు శరీరముల అవయవలం, అవునా కదా? ఇప్పుడు చూడండి, నేను ఉదాహరణకు చెబుతూనే ఉంటా, కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే చెయ్యి కాముకుంటుందా? ఆ కాలుకు ముళ్ళు గుచ్చుకుంది కదా, కాలే తీసుకుంటుంది, లేకపోతే కాముకుంటుందా? ఏం చేస్తుందమ్మా? చెయ్యి ముళ్ళుని బయటికి తీసుకొని, ఒకవేళ నొప్పి అయితే నోరు కూడా బలకద్దు కదా, అవునా కదా? ఇన్ని అవయవాలు పనిచేస్తున్నాయి, ఒక్కదానికి దెబ్బ తగిలితే మనందరము కూడా అలాగ పనిచేయాలి సంఘములో. అర్థమవుతుందా? మన గురి పరలోకం, మన గురి మన క్రీస్తు ప్రభువుని మనము సంపూర్ణంగా అర్థం చేసుకోవడం, ఆయన చెప్పిన మాటలు మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవడం. అర్థమవుతుందా? మన పోరాటం మన దేహము కొరకు, మన కుటుంబము కొరకు, క్రీస్తు యొక్క ఆ మహిమలో మనం ఉండటం కొరకు మన పోరాటం ఉండాలి. దేవుడు ఈ మాటలను దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. అమ్మా చెప్పండి అమ్మా, దీని గురించి చెప్పుకున్నాం మనం? ఏం చెప్పమ్మా? గట్టిగా చెప్పండి అమ్మా. దేవుణ్ణి సంపూర్ణముగా మనము అర్థం చేసుకోవాలి. కొంతమందిని చూస్తూ ఉన్నప్పుడు వారి జ్ఞానము, వారి సంపదలు, వారి బుద్ధి, వాటన్నిటిని చూస్తున్నప్పుడు అసలు బైబిల్లో కంటే వారి జ్ఞానము, వారి బుద్ధి, వారి సంపదలు చాలా బాగున్నాయి కదా అనిపించాలి, అవునా కదా? కానీ నిజమైనటువంటిది జ్ఞానము, బుద్ధి, సర్వ సంపదలు ఎవరి ఎందుకు వృత్తములై ఉన్నాయి? క్రీస్తునందు వృత్తములై ఉన్నాయి. యశోనీయుల మీద లేదు జ్ఞానము, యశోనీయుల దగ్గర లేవు సర్వ సంపదలు, ప్రభువు దగ్గర ఉన్నాయి. మూడోది, పౌలు పోరాడుతూ ఉన్నాను ఎవరి కొరకు? మిమ్మల్ని అందరినీ కూడా పరలోకము కొరకు నడిపించాలి. అలాగైతే నీవు నేను దేని కొరకు పోరాడుతూ ఉంటాం? మనం కూడా సంపూర్ణంగా క్రీస్తును అర్థం చేసుకున్నటువంటి విశ్వాస గ్రహింపులో ఉన్నామా లేదా పరీక్షించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, గొప్ప తండ్రి, గొప్ప రక్షకుడా, మిమ్మల్ని ఎంతగానో మేము స్తుతిస్తూ ఉన్నాం. కూడా మీరెంతో ప్రేమ కలిగిన దేవుడు, గొప్ప దేవుడు నాయనా. ఇదిగోనైనా నీ ప్రేమను రుచి చూచిన పౌలు
ఇదిగోనైనా కొలస్సీలో ఉన్న సంఘానికినైనా నీ మాటలను వివరిస్తూ ఉన్నాడు. ఇదిగోనైనా ఆ మాటలు మాకు కూడా ఎంతో ఆదర్శవంతంగా ఉన్నాయి. ఇదిగోనైనా మేము కూడా ఇదిగోనైనా తత్వ జ్ఞానము కలిగిన వారిమే. ఇదిగోనైనా బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు మీ యందు గుప్తులమై ఉన్నాయి ప్రభువా. ఇదిగోనైనా ఓ తండ్రి నైనా క్రీస్తు యొక్క మర్మము సంపూర్ణముగా గ్రహించాలని ఇదిగోనైనా అపోస్తులైన పౌలు వారి కొరకు పోరాడుతూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు ప్రభువా. ఇదిగోనైనా అట్లయితే మేము కూడా ఇదిగోనైనా పరలోకము కొరకు, నిత్యరాజ్యము కొరకు, ఆ నిత్యత్వము కొరకు ఇదిగోనైనా ఈ లోకములో ఉన్న శరీరం అనేటువంటి దేహముతో ఇదిగోనైనా మేము పోరాడాలి. దానికి కావలసిన సామర్థ్యమును, ఆత్మ సహాయమును మీరు దయచేయమని ఇప్పుడు వచ్చిన మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. చిన్న కారణం అది సహోదరురా, రేపు శుక్రవారం శనివారం మధ్యాహ్నం